రామాపురం అనే పల్లెటూరి చివర ఉన్న పెద్ద చెట్టు కింద రామయ్య ఒక చిన్న బజ్జీల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడతాడు. అతని బజ్జీలకు ఆ ఊర్లో ఎంతో పేరు. కాని రామయ్య బతుకు మాత్రం ఒంటరిది. అతనికి ఎవ్వరూ లేరు. ఒకరోజు మధ్యాహ్నం పక్కూరి నుండి వడ్డీ వ్యాపారి కోటయ్య ఆ దారిన వెళ్తూ బజ్జీల వాసనకు ఆగి బండి దగ్గరకొచ్చాడు. ఆహా, రామయ్య బాబు, నీ చేతిలో ఏదో మాయుందయ్యా. ఈ పచ్చిమిరపకాయ బజ్జి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతోంది. ఎన్నో ఊర్లు తిరుగుతాను కాని ఇంత కమ్మని రుచి ఎక్కడా చూడలేదయ్యా. వ్యాపారం బాగానే సాగుతున్నట్టుంది. ఇంతకీ నీకు పెళ్ళైందా? నీ భార్య ఏది? బండి దగ్గర సాయంగా కనిపించడం లేదు. నాకు భార్య, పిల్లలు, చుట్టాలు ఎవరూ లేరయ్య కోటయ్య గారు. నేను ఒంటరివాణ్ణి. నాకంటూ ఉన్నది బజ్జీల బండే. ఉదయం లేచినప్పటి నుండి మంట ముందు నిలబడి బజ్జీలు వేయడమే నా బతుకు. సాయంత్రం 7 కాగానే బండి తోసుకుని నా పాడుబడిన పూరి గుడిసెకు వెళ్ళి పడుకుంటాను. నాకు పెళ్లి కాలేదు స్వామి. ఏంటయ్యా రామయ్య నువ్వు చెప్పేది? కండలు తిరిగిన మగాడివి, చేతి నిండా పనుంది, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఈ సన్యాసి బతికెందుకు బతుకుతున్నావయ్యా? నీకు తోడుగా ఒక ఇల్లాలుంటే ఈ కష్టంలో సగం ఆమె పంచుకుంటుంది కదా. పెళ్లి చేసుకుని సంసారం ఈదాల్సిన వయసులో ఇలా ఒంటరిగా ఎందుకు మాడిపోతున్నావు? పెళ్లి మీద నాకు ఎలాంటి ఆశ లేదయ్యా. అయినా నా బతికేంటో నాకే అర్థం కాదు. రోజంతా ఈ మంట ముందు కాలిపోతూ గుప్పెడు పైసలు సంపాదిస్తాను. నేను పడే ఈ దరిద్రపు కష్టాన్ని నా కట్టుకున్న భార్య కూడా పడడం నాకిష్టం లేదయ్యా. ఒక ఆడపిల్లను నా పూరి గుడిసెలోకి తెచ్చి ఆమెతో కన్నీళ్లు పెట్టించడం నా వల్ల కాదు. అందుకే ఈ ఒంటరి బతికే నాకు సరిపోయిందని సరిపెట్టుకున్నాను స్వామి. రామయ్య, భార్య అంటే పని మనిషి కాదురా, మగాడి మనసుకు బలం. పగలంతా కష్టపడి చీకటి గుడిసెకు వెళ్తే భయం వేయదా? అదే ఒక ఇల్లాలుంటే నువ్వు గుమ్మం తొక్కగానే నవ్వి పలకరిస్తే నీ కష్టం మొత్తం గాల్లో కలిసిపోతుంది. గుడిసెలో పూటకూడి గింజలు లేకపోయినా భార్య పక్కన ఉంటే కడుపు నిండినట్టే ఉంటుంది. ఆడది మొగుడి పక్కన ఉంటే ముళ్ళబాటను కూడా పూలబాటగా మార్చేస్తుంది. ఈ మాట గుర్తెట్టుకో. కోటయ్య మాటలు రామయ్య గుండెల్లో బలంగా నాటుకున్నాయి. జీవితంలో మొదటిసారి తన ఒంటరితనం తనని భయపెడుతున్నట్లు అనిపించింది. చీకటి పడింది. రామయ్య బండి తీసుకుని తన పూరి గుడిసెకు చేరుకున్నాడు. గుమ్మం దగ్గరంతా కటిక చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. లోపలికి వెళ్లి దీపం వెలిగించాడు. పొయ్యిలో పచ్చిపుల్లలు పెట్టి వంట చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇల్లంతా పొగ కమ్ముకుంది. కళ్ళు మండిపోయి దగ్గుతూ నేలమీద కూలబడ్డాడు. కోటయ్య గారు చెప్పింది నిజమే దేవుడా. ఈ 4 గోడల మధ్య ఎంత భయంకరమైన నిశ్శబ్దం. అలిసిపోయి వచ్చి మళ్ళీ ఈ కట్టెల పొయ్యి ముందు కళ్ళు కాల్చుకుని వంట చేసుకుంటున్నాను. అదే భార్య ఉంటే వేడివేడిగా అన్నం వండి పెట్టేది కదా. కడుపులో కాలుతున్న ఆకలి కన్నా నన్ను ఏమండి అని పిలిచే మనిషి లేదనే బాధే నన్ను దహించేస్తోంది. భార్య లేని మగాడి బతుకు నిజంగా వ్యర్థం. నా పూరి గుడిసెకు ఒక మహాలక్ష్మి కావాలి తండ్రి. మరుసటి రోజు ఉదయం కాగానే రామయ్య తన బజ్జీల బండి తోసుకుంటూ చెట్టు దగ్గరికి బయలుదేరాడు. దారిలో తన పక్కింటి వాడైన సీనయ్య వాకిలి ముందు ఆగాడు. సీనయ్య పార భుజాన పెట్టుకుని పొలం పనికి బయలుదేరుతున్నాడు. అతని భార్య గౌరమ్మ చేతిలో అన్నం సంచి పట్టుకుని బయటకొచ్చింది. రామయ్య వారిని చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. ఏమండి, ఈ సంచిలో వేడి అన్నం, పప్పు కట్టాను. ఎండ బాగా ముదరకముందే చెట్టు నీడకు వెళ్లి తినండి. పొలంలో పని ఎక్కువ ఉందని ఆకలిని చంపుకోకండి. మీరు ఖాళీ కడుపుతో పనిచేస్తే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఎండలో పడి మరీ మీ శరీరాన్ని కరిగించుకోకండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. పిచ్చిదానా, నువ్వు నా కోసం వేకువజామునే లేచి వంట చేసి నా కడుపు నింపాలని ఆరాటపడుతుంటే నేను అలసిపోతానా? నీ ప్రేమ ముందు నా కష్టం ఎంత చెప్పు. నేను బతికి ఉన్నది నీకోసమే కదా. సాయంత్రం త్వరగా వచ్చేస్తానులే. నువ్వు ఏలకు తిని జాగ్రత్తగా ఉండు. దేవుడా, ఆ సీనయ్య ఎంత అదృష్టవంతుడయ్యా. పూరి గుడిసెలో బతుకుతున్నా వాడికి ఆ భగవంతుడు అంతులేని ప్రేమనిచ్చాడు. ఆమె మాటల్లో ఎంత ఆప్యాయత ఉందో. కడుపు కాలుతున్న వాడికి అన్నం దొరికినట్లు కష్టపడే మగాడికి అలాంటి భార్య ఉంటే వాడు లోకాన్ని జయించగలడు. నేనెంత దురదృష్టవంతుణ్ణి. నా కోసం బాధపడే మనిషి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేరు. రామయ్య చెట్టు కింద బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఊర్లో ఆకతాయిగా తిరిగే రుద్రయ్య అక్కడికొచ్చాడు. వాడు ఊర్లో అందర్నీ బెదిరించి పబ్బం గడుపుకునే రౌడీ. బండి దగ్గరకొచ్చి రామయ్యను బెదిరిస్తూ వేడి బజ్జీలన్నీ లాగించేశాడు. యారా రామయ్య, ఈ రోజు బజ్జీలు భలే రుచిగా ఉన్నాయిరా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఘాటు అదిరిపోయింది. సరేలే, నేను వెళ్తున్నాను. అయ్యా రుద్రయ్య గారు,
బజ్జీలు తిన్నారు కదా, డబ్బులు కొంచెం ఇస్తే నేను పిండి నూనె తెచ్చుకున్న అప్పులు కట్టుకోవాలి స్వామి. ఏంట్రా, నన్నే డబ్బులు అడుగుతావా? ఈ ఊర్లో నేను తిన్నదానికి ఎవరికైనా పైసా ఇచ్చానారా? నాకే ఎదురు చెబుతావా? నేను తలుచుకుంటే నీ బజ్జీల బండి ఇక్కడ లేకుండా చేస్తాన్రా దరిద్రుడా. మర్యాదగా నోరు మూసుకుని బతుకో. ఇంకొకసారి డబ్బులు అడిగావంటే ఈ మరుగుతున్న నూనె కడాయిని నీ నెత్తి మీద బోర్లిస్తాను, జాగ్రత్త. అయ్యా వద్దు స్వామి, మీ ఇష్టం దొరగారు, డబ్బులొద్దు, ఏమీ వద్దు, నన్ను కొట్టకండయ్యా. రుద్రయ్య వెనక్కి తిరగబోతుండగా అప్పుడే గుడికి వెళ్లి వస్తున్న ఒక అందమైన ఆడపిల్ల అక్కడికొచ్చింది. ఆమె పేరు జానకి. ఆమె చూడ్డానికి చాలా పద్ధతిగా ఉంది, కాని ఆమె కళ్లల్లో అంతులేని ధైర్యం ఉంది. రామయ్య పడుతున్న బాధ చూసి ఆమెకు కోపం వచ్చింది. ఏమయ్యా రుద్రయ్య, ఎవరికి చూపిస్తున్నావు నీ జూలుం? ఉదయం నుండి మంట ముందు కాలిపోతూ చెమటోడ్చి బజ్జీలు వేస్తున్నా ఒక నిరుపేద మగాడి దగ్గర నీ పౌరుషం? బుద్ధుందా లేదా నీకు? వాడేమైనా నీ ఇంట్లో దొంగతనం చేశాడా, లేక అడుక్కుంటున్నాడా? తన చేతుల కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న నిజాయితీ గల మనిషిని బెదిరించడానికి నీకెంత సిగ్గులేకపోతే అలా మాట్లాడతావు? మర్యాదగా నువ్వు తిన్న బజ్జీలకు డబ్బులు ఇక్కడే బండి మీద పెట్టి వెళ్ళు, లేదంటే ఊరి పెద్దల దగ్గర నీ బండారమంతా బయటపెట్టి నిన్ను ఊరి నుండి తరిమేలా చేస్తాను. అమ్మో, ఈమె చాలా భయంకరంగా ఉందే. అనవసరంగా పంచాయతీలెందుకులే. రుద్రయ్య జేబులోంచి డబ్బులు తీసి రామయ్య బండి మీద విసిరేసి తలదించుకొని అక్కడ్నుంచి పారిపోయాడు. ఏవండి, ఇలాంటి వాళ్లకు భయపడితే వాళ్లు మన కష్టాన్ని దోచుకుంటారు. మీరు నిజాయితీగా కష్టపడుతున్నారు, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాకు 4 బజ్జీలు కట్టివ్వండి. తల్లి, నా కష్టానికి విలువ ఇచ్చి నా తరపున నిలబడ్డావు. ఒక మగాడిగా నేను ఎదిరించలేక భయపడితే నువ్వు ఒక దేవతల వచ్చి ఆ దుర్మార్గుని ఎదిరించావు. నీ ధైర్యం ముందు నా భయం కాలిపోయింది తల్లి. నా డబ్బులు నాకు ఇప్పించావు. ఈ బజ్జీలు నువ్వు ఉచితంగా తీసుకో తల్లి. ఇది నేను ప్రేమతో ఇస్తున్నాను. కష్టం ఎవరిదైనా దానికి మూల్యం చెల్లించాల్సిందేనండి. మీరు ఇలాగే ధైర్యంగా వ్యాపారం చేసుకోండి. జానకి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని రామయ్య కళ్ళు మాత్రం ఆమె వెళ్లే దారి వైపే చూస్తున్నాయి. రామయ్య గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. దేవుడా, ఎంత ధైర్యం ఉన్న ఆడపిల్ల తండ్రి. నా కష్టాన్ని చూసి పరుల మనిషి అయినా ఎంతగానో ఆరాటపడింది. నా పరువు నిలబెట్టడానికి రాక్షసుడితో పోట్లాడింది. ఇలాంటి ఒక ఆడది నాకు భార్యగా వస్తే నా బతుకి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ప్రతి అడుగులోనూ ఒక తల్లిలా నన్ను కాపాడుకుంటుంది. నా కష్టానికి విలువనిచ్చే ఆ గుణం ముందు నా గుండె ఓడిపోయింది దేవుడా. ఆమె నాకు జీవితాంతం తోడుగా ఉంటే నేను ఎవరికీ భయపడకుండా తలెత్తుకుని బతుకుతాను. కాని ఆమె ఎవరో, ఏ ఊరో నాకు తెలియదే. ఆ రోజు నుండి జానకి ప్రతిరోజు రామయ్య బండి దగ్గరికి రావటం, బజ్జీలు తినటం మొదలుపెట్టింది. ఆమె రామయ్య కష్టాన్ని, నిజాయితీని గమనిస్తూ ఉంది. రామయ్య కూడా ఆమెను చూస్తూ తన మనసులో ఇష్టాన్ని పెంచుకున్నాడు. కాని పేదవాడిననే భయంతో కనీసం ఆమె పేరు కూడా అడగలేకపోయాడు. రామయ్య తన బజ్జీల బండి పెట్టుకోవడానికి గతంలో ఊరి జమీందారు భద్రయ్య దొర దగ్గర అప్పు తీసుకున్నాడు. తన వ్యాపారం బాగా సాగటంతో డబ్బు కూడబెట్టుకుని ఆ అప్పు తీర్చడానికి జమీందారు గారి గడికి వెళ్లాడు. భద్రయ్య దొర అరుగు మీద కూర్చుని లెక్కలు చూసుకుంటున్నాడు. అయ్యా దొరగారు, దండాలయ్యా. నేను రామయ్యను బాబు. బజ్జీల బండి పెట్టుకోవడానికి మీ దగ్గర 10,000 అప్పు తీసుకున్నాను కదయ్యా. ఆ దేవుడి దయవల్ల వ్యాపారం బాగుండి డబ్బులు కూడబెట్టానయ్యా. ఇదిగోండి బాబు మీ అప్పు, వడ్డీ అన్నీ కలిపి తెచ్చాను సామి. ఏంట్రా రామయ్య, నేనేమైనా నిన్ను తొందర పెట్టానా ఏంటి? నువ్వు రోజంతా నిప్పుల ముందు కూర్చుని సంపాదించిన కష్టార్జితమది. ఇప్పుడే కదా బండి పెట్టుకున్నావు. ఇంకా కొన్నాళ్ళు నీ దగ్గరే ఉంచుకుని బండిని పెద్దగా చేసుకోరా. నువ్వెంత కష్టజీవివో, ఎంత నిజాయితీపరుడువో ఊరంతా చెప్పుకుంటారు. నీ కష్టాన్ని చూస్తే నాకు గర్వంగా ఉంటుందిరా. ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. నాకు వడ్డీ కూడా ఏమొద్దు. అలా అనకటి దొరగారు, మీరు ఆపదలో ఆదుకున్న దేవుడయ్యా. నా కష్టాన్ని చూసి జాలిపడి నాకు బతుకు తెరువు చూపించారు. ఈ డబ్బు మీ చేతిలో పెడితేనే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది బాబు. దయచేసి తీసుకోండి. సరేరా, నీ ఇష్టం. నీ నిజాయితీకి నాకు చాలా ఆనందంగా ఉంది. జానకి, అమ్మాయి, మన రామయ్య వచ్చాడు. కాస్త వేడి తేనీరు తీసుకొనిరా అమ్మా. జమీందారు గొంతు వినగానే లోపలి నుండి జానకి 2 చేతులతో తేనీరు గ్లాసులు తీసుకుని బయటకొచ్చింది. ఆమెను చూడగానే రామయ్యకు గుండె ఆగినంత పనైంది. రోజూ తన బండి దగ్గరకొచ్చి తన కోసం పోట్లాడిన ధైర్యవంతురాలు జమీందారు గారి కూతురా అని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి భయంగా వెనక్కి తగ్గాడు.
అయ్యో దేవుడా, నా బజ్జీల బండి దగ్గర నేను మనసు పడ్డ దేవత ఈ జమీందారు గారి కూతురా. ఎంత పెద్ద తప్పు చేశాను దేవుడా. బురదలో పడే దరిద్రుణ్ణి నేను. ఆ ఆకాశంలో ఉండే చందమామ మీద ఆశపడ్డానా? నా బతికెక్కడ, ఈ రాకుమారి ఎక్కడ? నా పరువు గంగలో కలిసిపోకముందే నేను ఇక్కడి నుండి పారిపోవాలి. నాన్న, మీరు మొన్న నా పెళ్లి గురించి అడిగారు కదా. నాకు ఎలాంటివాడు కావాలో చెప్పమన్నారు కదా. నేను ఈ రామయ్యనే పెళ్లి చేసుకుంటాను నాన్న. ఇతనే నా భర్తగా కావాలి. ఆ మాట వినగానే రామయ్య చేతిలో ఉన్న తేనీరు గ్లాసు కింద పడి పగిలిపోయింది. భయంతో అతనికి చెమటలు పట్టాయి. భద్రయ్య దొర కుర్చీలోంచి ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు. ఏమే జానకి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏంట్రా రామయ్య ఇదంతా? నువ్వు నా దగ్గర అప్పు తీసుకోవడానికొచ్చావా, లేక నా కూతురిని? మర్యాదగా నిజం చెప్పు. అయ్యా దొరగారు, నన్ను నమ్మండయ్యా. ఆ దేవుడి మీద ఒట్టు బాబు, నాకేమీ తెలియదయ్యా. ఈ అమ్మగారు రోజు నా బజ్జీల బండి దగ్గరికి వస్తారని తెలుసు కాని మీ కూతురని నాకు ఈ క్షణం వరకు తెలియదు స్వామి. నేనేదో కడుపు కాలుతున్న నిరుపేదను బాబు. నాకు ఎలాంటి కుతంత్రాలు తెలియవు. నన్ను శిక్షించకండయ్యా. నేను ఇప్పుడే ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి దొరగారు. నాన్న, అతను నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇన్నాళ్ళు బజ్జీల బండి దగ్గర అతని కష్టాన్ని, నిజాయితీని గమనించాను. కోట్లు సంపాదించిన వాడికి డబ్బు మీద ఉన్న ప్రేమ నా మీద ఉండదు నాన్న. కాని తన చెమటను నమ్ముకుని బతికే ఇతను నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. పేదరికం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కాని గుణం జీవితాంతం ఉంటుంది. నాకు కష్టపడే మగాడే కావాలి నాన్నా. ఒరేయ్ రామయ్య, ఎందుకురా ఏడుస్తున్నావు? భయపడకురా. నా కూతురు ఏనాడు తప్పు చేయదు. ఆమె నిర్ణయం తప్పు కాదు. ఒక ఆడది మగాడిలో కోరుకునేది డబ్బు కాదురా, రక్షణ మరియు నిజాయితీ. ఆ రెండూ నీలో పుష్కలంగా ఉన్నాయని నా కూతురు గుర్తించింది. నువ్వు పేదవాడివి కావచ్చు, కాని నీ గుణం వజ్రం లాంటిదిరా. నా ఆస్తి మొత్తం నా కూతురుదే కదా. దానికి తగిన మొగుడివి నువ్వేరా రామయ్య. నీ నిజాయితీకి బహుమతిగా నా కూతురిని నీ చేతిలో పెడుతున్నాను. ఇక నువ్వు ఒంటరివాడివి కాదురా, ఈ జమీందారు అల్లుడివి. అయ్యా, మీరు దేవుడయ్యా. నా పూరి గుడిసెకు మహాలక్ష్మి లాంటి మీ కూతురిని ఇస్తానంటున్నారు. నా బతుకు ధన్యమైపోయింది బాబు. ఆమె కంటతడి పెట్టకుండా ప్రాణంగా చూసుకుంటాను సామి. రామయ్య జానకిల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. జానకి పూరి గుడిసెలో అడుగుపెట్టిన రోజు నుండి రామయ్య జీవితం మారిపోయింది. రామయ్య బజ్జీల బండి ఇప్పుడు ఊరి మధ్యలో ఒక పెద్ద భోజనశాలగా మారింది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంతో ఆనందంగా ఆ భోజనశాల నడుపుతున్నారు. రామయ్య ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రామయ్యకు మొదటిసారి పెళ్లి గురించి బుద్ధి చెప్పిన పక్క ఊరి వడ్డీ వ్యాపారి కోటయ్య ఆ భోజనశాలకు వచ్చాడు. అరేరే, ఏంటయ్యా రామయ్య, నీ బజ్జీల బండి ఇంత పెద్ద భోజనశాలగా మారిపోయిందా? నీ ముఖంలో కూడా కలకలలాడుతున్న వెలుగుందేంటి? ఒకప్పుడు అమావాస్య వచ్చి ఈకటిలా ఉండే నీ బతుకు పౌర్ణమి వెన్నెల్లాగా మారిపోయిందే. అవును కోటయ్య గారు, ఆ రోజు మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఈమె నా గుడిలోకి అడుగుపెట్టగానే అది స్వర్గంగా మారింది. నా ప్రతి కష్టంలో నేనున్నాను, ఏమండి అని ధైర్యం చెప్పే గొంతు దొరికింది. మగాడి కండల్లో ఎంత బలమున్నా దానికి ప్రాణం పోసేది భార్యేనని అర్థమైంది. ఆమె నా బతుకి దేవుడిచ్చిన వరం. నా కష్టం నాది కాదండి, మీ నిజాయితీ, కష్టపడే గుణమే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాయి. కోటయ్య సంతోషంగా నవ్వుకుంటూ వారికి ఆశీర్వాదం ఇచ్చాడు. రామయ్య, జానకి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ తమ వ్యాపారం చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించారు. భార్య అంటే కేవలం ఇల్లు చక్కదిద్దే మనిషి కాదు, మగవాడి జీవితానికి ధైర్యాన్ని, వెలుగును ఇచ్చే దేవత. ఒంటరిగా కష్టపడే మగాడికి భార్య తోడైతే ఆ ఇల్లు స్వర్గంగా మారుతుంది. కష్టపడే గుణం, నిజాయితీ ఉన్న మనిషిని అదృష్టం దానంతటా అదే వరిస్తుంది. ప్రేమకు మించిన సంపద ఈ లోకంలో మరొకటి లేదు. ఒక ఊరిలో ఉదయం పూట చేపల సంతలో ఎక్కడ చూసినా జనం సందడి. చేపల బుట్టలు పెట్టుకుని అమ్ముతున్న వాళ్ల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ ఊర్లోనే వ్యవసాయం కూలీగా పనిచేసే 35 ఏళ్ల పేద రైతు మల్లయ్య ఓ చేపల బుట్ట ముందు నిలబడి ఆశగా చూస్తున్నాడు. అతడి కళ్లల్లో ఏదో తెలియని ఆరాటం. ఏమయ్యా మల్లయ్య, అలా చూస్తున్నావేంటి? రాత్రి పట్టిన తాజా చేపలు, గంగలోంచి పట్టి తెచ్చినవి తెచ్చినట్టే ఉన్నాయి. తీసుకుపో. మీ ఆవిడతో పులుసు పట్టించుకొని తింటే జన్మధన్యమైపోతుంది. గుమగుమలాడే వాసనకి ఊరంతా మీ ఇంటి వైపే చూస్తుంది. చాలా బాగున్నాయమ్మా, కానీ ధర ఎంత చెబుతున్నావు? నా దగ్గర అంతంత మాత్రమే చిల్లర ఉంది. నిన్న కూలీ డబ్బులు సరిగ్గా రాలేదు. పెద్ద చేప 2 వరహాలు, చిన్నవైతే 1 వరహ అయ్యా.
నీకోసమని కాస్త తగ్గించిస్తాన్లే. తీసుకో మల్లయ్య. పాపం ఎప్పుడూ ఆ ఆకుకూరలేనా? మల్లయ్య తన మొలతాడుకున్న చిన్న గుడ్డ సంచిని విప్పి చూసుకున్నాడు. అందులో ఉన్నవి 3 రాగి నాణేలు. ఒక వరహ కూడా లేదు. ఆ నాణేల చప్పుడు వినగానే మల్లయ్య ముఖం వాడిపోయింది. గుండె బరువెక్కింది. నా రాత ఎంత ఘోరంగా ఉందో దేవుడా. నెల రోజులుగా చేపల కూర తినాలని నాలుక పీకుతోంది. కడుపులో ఆకలి పేగులు ఆక్రోశిస్తున్నాయి. కానీ నా జేబులో ఉన్న ఈ 3 రాగి కాసులు చూస్తుంటే నా బతుకు నన్నే వెక్కిరిస్తున్నట్టు ఉంది. ఇవి పెట్టి చేప కొంటే రేపటికి ఇంట్లో గంజి కాసుకోవడానికి బియ్యం ఎలా వస్తాయి? నాలుక రుచి కోసం ఆశపడితే నా భార్య రేపు పస్తులుండాలి. కూలీ డబ్బులు రాని ఈ సమయంలో ఇలాంటి కోరికలు నాకు తగవు. కడుపు కట్టుకొని మనసు చంపుకోవడమే పేదవాడికి రాసిపెట్టిన రాత. నా దరిద్రం నా గొంతు నులుముతోంది. లేదమ్మా, ఇవాళ ఇంట్లో పండుగ రోజని మా ఆవిడ మాంసం వద్దు అంది. మళ్ళీ ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరే వచ్చి కొంటానులే. మల్లయ్య తన కోరికను గొంతులోనే అణిచివేసుకుని గుటక మింగి అక్కడ్నుంచి బరువైన అడుగులతో వెనుతిరిగాడు. అతడి అడుగులు ముందుకు పడటం లేదు. మట్టి రోడ్డు. సంత నుండి ఇంటివైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు మల్లయ్య. ముఖంలో తీవ్రమైన నిరాశ. అప్పుడే ఎదురుగా ఆ ఊర్లోనే కాస్త ఎక్కువ పొలమున్న మోతుబరి రైతు జగ్గయ్య చేతిలో పెద్ద చేపను పట్టుకుని దర్జాగా మీసం మెలేస్తూ వస్తున్నాడు. ఏంట్రా మల్లయ్య, చేతులు ఒప్పుకుంటూ పోతున్నావు? చేపల సంత వైపు వెళ్ళావని ఎవరో చెప్పారు. కానీ నీ చేతిలో చూస్తే ఒక్క చేప కూడా లేదు. ఏరా, చేపల వాసన చూసి కడుపు నింపుకున్నావా ఏంటి? అది చేపల ధరలు బాగా పెరిగాయ్యా జగ్గయ్య గారు. నా దగ్గరున్న డబ్బులు చాలా లేదు. అందుకే కొనకుండానే వచ్చేస్తున్నాను. వచ్చే వారం చూస్తాను. అంతేలేరా, నీ బతుక్కి చేపల కూరలు మాంసం కూరలు ఎక్కడి నుండి వస్తాయిరా? పుట్టుకతో వచ్చిన దరిద్రం చచ్చినా పోదు. రోజు ఆ చేలో దొరికే పిచ్చి ఆకుకూరలు పచ్చళ్ళు తిని బతకాల్సిన తలరాత నీది. అయినా జేబులో చిల్లర లేనప్పుడు ఆ సంత వైపు వెళ్ళి ముసిముసి నవ్వులు నవ్వడం ఎందుకురా? చూడరా, ఎంత పెద్ద చేప కొన్నానో. దొరలంటే మాది, బతుకంటే మాది. కొనలేని బతుకు నీదెందుకురా? పోయి పల్చటి గంజి కాసుకొని తాగు. జగ్గయ్య మాటలు మల్లయ్య గుండెల్లో వేడి బాకుల్లా గుచ్చుకున్నాయి. అవమానంతో అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఏమీ మాట్లాడలేక, తల ఎత్తలేక అక్కడ్నుంచి వేగంగా ఇంటివైపు నడిచాడు. దేవుడా, పేదవాడిగా పుట్టడం ఇంత పెద్ద శాపమా? ఒక మనిషిని 10 మందిలో ఇంత ఘోరంగా అవమానించాలా? నా దరిద్రాన్ని చూసి నవ్వే హక్కు అతనికి ఎవరిచ్చారు? ఈ బతుకు బతికే కంటే ఏ చెరువులో దూకి చావడం మేలు. పూరిగుడిసె. వసారాలో మల్లయ్య భార్య గౌరమ్మ పాత చాటతో బియ్యం చెరుగుతోంది. మల్లయ్య తల వంచుకొని లోపలికొచ్చి అరుగు మీద నీరసంగా కూర్చున్నాడు. అతడి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మల్లయ్య ముఖం చూడగానే ఏదో జరిగిందని గ్రహించి చాట పక్కన పెట్టి ఆత్రంగా దగ్గరికొచ్చి, ఏమైందండి? పొద్దున్నే ఎంతో ఆశగా సంతకు వెళ్లారు కదా, ఇలా వట్టి చేతులతో వచ్చారు? మీ ముఖం చూస్తుంటే ఏదో పెద్ద బాధున్నట్టుంది. కళ్ళు ఎరుపెక్కాయి. ఏం జరిగిందో నాతో చెప్పండి. ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం చెప్పమంటావే గౌరమ్మ, పేదరికం మహాశాపం. నెల రోజులుగా చేపల కూర తినాలని ఆశపడి సంతకు పోతే నా దగ్గరున్న 3 రాగి కాసులు చాలలేదు. ఆ కొద్దిపాటి డబ్బు ఇవాళ ఖర్చు పెడితే రేపు నీకు గంచిపోయడానికి నా దగ్గర ఏముంటుందని మనసు చంపుకొని తిరిగి వచ్చేస్తున్నానే. నా చేతకానితనాన్ని చూసి నాకే అసహ్యం వేస్తోంది గౌరమ్మ. దారిలో ఆ జగ్గయ్య ఎదురుపడి కొనలేని బతుకు నీదెందుకురా అని దారిన పోయే వాళ్ళందరి ముందు అవమానించాడే. ఒక్క చేప కొనుక్కోలేని నా బతుకు ఎందుకే గౌరమ్మ? నీకు కనీసం ముద్దపప్పు కూడా పెట్టలేని మొగుణ్ణి నేను. అంత మాట అనకండి. ఆ జగ్గయ్యకు పొగరు, డబ్బు మదం ఎక్కువయ్యేలా మాట్లాడాడు. ఆ కూతల్ని మీరు మనసుకు తీసుకోకండి. మీకు చేపల కూరంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా? కానీ మన పరిస్థితి, మన పేదరికం కూడా చూసుకోవాలి కదా. మీ మనసు చంపుకొని నా కడుపు నింపడం కోసం మీరు పడుతున్న ఈ ఆరాటం ముందు ఆ చేపల కూర ఎంతండి? మీరు నా పక్కనుంటే నాకు గంజినీళ్లు తాగినా అమృతం తాగినట్టే ఉంటుంది. ఆ డబ్బు గర్వం ఉన్నవాళ్లు మాటలు వదిలేయండి. మీరు బాధపడకండి. రేపు దేవుడు కరుణిస్తే మనము ఆనందంగా తిందాం. ఒక పూట పస్తుంటే ప్రాణాలు పోవండి. మీ ఆత్మగౌరవం కంటే నాకేదీ ఎక్కువ కాదు. గౌరమ్మ మాటలకు మల్లయ్య కాస్త కుదుటపడ్డాడు. తన కష్టం అర్థం చేసుకునే భార్య దొరికినందుకు మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నాడు. మధ్యాహ్నం సమయం. ఇంటి వాకిట్లో ఏదో అలికిడి.
గుమ్మం ముందు ఒక 70 ఏళ్ల వృద్ధురాలు నిలబడి ఉంది. ఆవిడ చేతిలో ఒక చిన్న మూట, చేతికర్ర ఉన్నాయి. ఆమె మరెవరో కాదు, మల్లయ్య నాయనమ్మకు సొంత చెల్లెలు వెంకమ్మ. ఓరే మల్లయ్య, ఇంట్లో ఉన్నావురా నాయనా? గౌరమ్మ, ఏమే తల్లి, ఎక్కడున్నారు? అరే వెంకమ్మవ్వా, నువ్వా? రావ్వా, లోపలికి రా. ఏంటిలా అకస్మాత్తుగా వచ్చావు? ఎన్నేళ్ళయింది నిన్ను చూసి. అవ్వా, బాగున్నావా? నీ రాకతో మా ఇల్లు పావనమైందవ్వా. కూర్చో, నేను తాగటానికి కాసిని మజ్జిగ తెస్తాను. వెంకమ్మవ్వను ఆప్యాయంగా అరుగు మీద కూర్చోబెట్టారు. అవ్వను చూడగానే మల్లయ్య ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. కాని ఆ పాడుబడిన గుడిసెను, ఇంట్లో ఉన్న సామాన్ను చూసి అవ్వకు వాళ్ల కష్టం అర్థమైంది. అదే క్షణంలో మల్లయ్య ఆనందం మాయమై ఒక తెలియని బాధ అతడి మనసును తొలిచేయటం మొదలుపెట్టింది. అబ్బా, ఎన్నేళ్లకు మా ఇంటికి చుట్టంగా వచ్చింది. అప్పుడెప్పుడో నేను చూశాను. ఇప్పుడు ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కనీసం మంచి మాంసం కూర, చేపల కూర వండి పెట్టలేని దౌర్భాగ్య స్థితి నాది. ఏం చేయాలో దేవుడా! అవ్వకు నేను ఎలా ముఖం చూపించాలి? గౌరమ్మ ఒక పక్క నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. పొయ్యి మీద కాసిన్ని నీళ్లల్లో పప్పు ఉడుకుతోంది. గౌరమ్మ ముఖంలో చెప్పలేనంత ఆవేదన. అవ్వ ఎంతో దూరం నుండి అలసిపోయొచ్చింది. వయసు పైబడిన మనిషి. అత్తయ్య లాంటి అవ్వ ఇంటికొస్తే కనీసం చుక్క నెయ్యి లేదు, వేయటానికి మంచి కూర లేదు. ఇంట్లో చూస్తే ఎండు మిరపకాయలు, ఆ కాస్త పప్పు తప్ప ఏమీ లేవు. అవ్వ ఏమనుకుంటుందో కదా, మమ్మల్ని చూసి ఎంత జాలిపడుతుందో. నా చేతకానితనానికి నాకే ఏడుపొస్తుంది. అప్పుడే వంటగదిలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చిన వెంకమ్మవ్వ గౌరమ్మ ఏడవటం చూసింది. ఏమే గౌరమ్మ, ఎందుకలా ఏడుస్తున్నావు తల్లి? నేను రావడం నీకు ఇబ్బందిగా ఉందా? అయ్యో లేదవ్వా, అలాంటిదేమీ లేదు. పొయ్యిలో పచ్చికట్టెలు పెట్టాను, ఆ పొగ కంట్లో పడింది అంతే. నా దగ్గర అబద్ధాలు చెప్పకమ్మా. నా తల నెరిసింది వయసుతో కాదు, అనుభవంతో. మీ ఇల్లు చూస్తుంటేనే మీ కష్టం నాకు అర్థమవుతుంది. నా రాక వల్ల మీరు ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. మీ పేదరికం గురించి నా దగ్గర మొహమాట పడకు తల్లి. కన్నీళ్లతో వండిన పంచభక్ష పరమాన్నాల కంటే ప్రేమతో పెట్టే గంజినీళ్లు మేలమ్మా నాకు. జరిగిందేంటో చెప్పు తల్లి. అవ్వా, మా ఆయన ఇవాళ పొద్దున్నే ఎంతో ఆశగా సంతకు వెళ్లి చేపలు కొనలేక ఆ జగ్గయ్య చేతిలో ఘోరంగా అవమానపడి వచ్చాడు. గుండె పగిలి కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వింటికొస్తే కనీసం నీకొక పూట మంచి భోజనం కూడా పెట్టలేకపోతున్నామన్న బాధ మమ్మల్ని కుంగదీస్తోందవ్వా. ఈ దరిద్రం మమ్మల్ని కాల్చుకు తింటోంది. పిచ్చిదానా, దీనికా ఏడుస్తున్నావు? మనిషికి ఆకలి తీరటానికి పిడికెడు అన్నముంటే చాలు. బంధాలు నిలబడటానికి ప్రేముంటే చాలు. కూరల్లో ఏముందమ్మా? వాడు డబ్బున్నవాడైతే వాడి ఇంట్లో కూర్చుంటాడు. వాడికేంటంత పొగరు? నువ్వేడవకు, నేనున్నాను కదా. నా కోసం ఆ పప్పు కూర చాలులే. నువ్వు వెళ్ళి కళ్ళు తుడుచుకొని మల్లయ్య దగ్గర కూర్చో. నేను పెరట్లోకెళ్ళొస్తాను. గౌరమ్మనక్కడి నుంచి పంపించి వెంకమ్మవ్వ ఎవ్వరికీ కనపడకుండా తన కొంగులో ముడివేసి దాచుకున్న కొన్ని వరహాలు తీసుకుని నెమ్మదిగా చేతికర్ర సాయంతో సంతవైపు నడిచింది. గంట తర్వాత వాకిట్లో నిలబడి మల్లయ్య, గౌరమ్మ అవ్వ కోసం కంగారుగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో వెంకమ్మవ్వ ఒక పెద్ద బుట్టలో నిండుగా తాజా చేపలు తీసుకుని గుమ్మం మెట్లు ఎక్కుతోంది. అది చూసి మల్లయ్య, గౌరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ల నోట మాట రాలేదు. అవ్వా, ఏంటిది? నువ్వు మా ఇంటికి చుట్టంగా వస్తే కాలు కడిగి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టాల్సిన వాళ్ళం మేము. కాని నువ్వే స్వయంగా సంతకు వెళ్ళి నీ డబ్బులు ఖర్చు పెట్టి మా కోసం ఈ చేపలు తెచ్చావా? మా బతుకు ఇంత హీనమైపోయిందా అవ్వా? నేను బతికుండి కూడా చచ్చిన వాడితో సమానమవ్వా. ఓరే బల్లయ్య, నేను మీ ఇంటికి చుట్టంగా రాలేదురా. మీ కన్న తల్లి స్థానంలో వచ్చాను. కడుపున పుట్టకపోయినా నువ్వు నా రక్తం రా మల్లయ్య. ఒక తల్లి తన బిడ్డల కోసం ఆకలి తీర్చడానికి ఏదైనా తీసుకొస్తే దానికి బాకీలు, బతుకులు హీనమంట కడతారా ఎవరైనా? నీ కష్టం నాకు తెలుసు.
ఆ జగ్గయ్యగాడు నిన్నన్న మాటలు ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటే దారిలో నా చెవిన కూడా పడ్డాయి. నా బిడ్డను ఇంకొకడు బజారులో అవమానిస్తే ఆ ఆకలిని బాధను తీర్చాల్సిన బాధ్యత ఈ అవ్వది కాదా? ఆ జగ్గయ్య గాడి పొగరు అనగాలంటే ఇవాళ మీరు కడుపు నిండా తినాలిరా. నీ మనసు ఎంత గొప్పదవ్వా! మమ్మల్ని ఎంతలా ఆదుకున్నావు మాటల్లో చెప్పలేను. నువ్వు దేవతవవ్వా. ఇక ఏడుపులాపి ముందా చేపలు శుభ్రం చేసి అద్భుతంగా పులుసు పెట్టు గౌరమ్మ. ఆ గుమగుమలాడే వాసన ఆ జగ్గయ్య ఇంటి వరకు వెళ్ళాలి. నా బిడ్డకు అండగా ఈ అవ్వ ఉందని వాడికి తెలియాలి. వెళ్ళు తల్లి. రాత్రి సమయం. ఊరి గుడిసెలో ఆముదం దీపం వెలుగు. ముగ్గురూ కలిసి కూర్చొని కమ్మని చేపల పులుసుతో అన్నం తింటున్నారు. మల్లయ్య ముఖంలో చెప్పలేని తృప్తి, సంతోషం కనబడుతున్నాయి. ఆ పూట వాళ్ల కడుపు మాత్రమే కాదు, మనసు కూడా నిండింది. గౌరమ్మ ఎంతో ఆనందంగా, ప్రేమగా అవ్వకు వడ్డించింది. చాలా కాలం తర్వాత ఇంత కడుపు నిండా తిన్నానబ్బా. నా నాలుక చచ్చిపోలేదని ఇవాళే తెలిసింది. ఈ రుణాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా ఎలా తీర్చుకోగలను? మీ ఆనందమే నాకు 10,000రా. పేదరికం అనేది శాశ్వతం కాదు మల్లయ్య. కష్టపడే గుణం, నిజాయితీ ఉంటే కాలం ఎప్పుడైనా మారుతుంది. ఇది రుణం కాదు, నా ప్రేమ. మరుసటి రోజు ఉదయం వెంకమ్మవ్వ తన ప్రయాణానికి సిద్ధమైంది. మల్లయ్య, గౌరమ్మ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒరే మల్లయ్య, ఇందులో 10 వరహాలున్నాయి. నా వయసు అయిపోతుంది. నేను ఏళ్లుగా కూడబెట్టుకున్న డబ్బు ఇది మీ దగ్గరే ఉంచుకోండి. రేపు సంతకి వెళ్ళి ఏవైనా మంచి విత్తనాలు కొనుక్కొని ఎవరి పొలంలోనో కాకుండా దొరికిన ఏ కొద్దిపాటి కౌలు నేలలోనో మీరే స్వయంగా పంట పండించండి. కష్టం నమ్ముకొని బతకండి. లేదబ్బా, ఈ డబ్బు నేను తీసుకోలేను. ఇది మహాపాపం. నువ్వే ముసలిదానివి. రేపు నీకేమైనా జబ్బు చేస్తే, అవసరం వస్తే నిన్ను చూసుకునేది ఎవరు? నాకంటూ ఇంకెవరున్నారా? మీరే నా ఆస్తి. నా ప్రాణం పోయేలోపు ఈ డబ్బంతా మీకోసమే దాచాను. ఈ అవ్వ మాట కాదనకు మల్లయ్య. రేపు 10 మందిలో నువ్వు తలెత్తుకొని బతకాలి. ఈ డబ్బుతో వ్యవసాయం చేసి చెమట చిందించి పైకిరా. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్లే నీ ముందు తలదించుకునేలా బతుకు. అదే నాకు నువ్విచ్చే అసలైన బహుమతి. నీ మాట చెవదాటమవ్వా. నీ చల్లని దీవెనలు ఎప్పుడూ మా మీద ఇలాగే ఉంచు. ఈ అవ్వ పెట్టిన భిక్షతో నా బతుకును మార్చుకుంటాను. ఆ జగ్గయ్య లాంటి వాళ్ళు నా ముందు తలదించుకునే స్థాయికి ఎదుగుతాను. నా భార్య కళ్ళల్లో ఇంకెప్పుడూ కన్నీళ్లు రానివ్వను. కలకాలం చల్లగా బతకండమ్మా. వెంకమ్మవ్వ నెమ్మదిగా చేతికర్ర పట్టుకొని ఆ పల్లెటూరి మట్టి రోడ్డు మీద నుంచి నడిచి వెళ్తుండగా మల్లయ్య, గౌరమ్మ ఇద్దరూ ఎనలేని కృతజ్ఞతతో, సరికొత్త ఆత్మవిశ్వాసంతో అవ్వవైపు చూస్తూ ఉండిపోయారు. వాళ్ల చీకటి జీవితానికి అప్పుడే సూర్యోదయమైనట్టు సరికొత్త దారి దొరికింది. పేదరికం అనేది శాశ్వతం కాదు. ఆత్మీయులు చూపించే ప్రేమాభిమానాలు మనిషికి కొండంత బలాన్నిస్తాయి. కష్టాలను, అవమానాలను చూసి కుంగిపోకుండా దొరికిన సాయంతో, కృతజ్ఞతతో కష్టపడితే ఎప్పటికైనా మంచి రోజులొస్తాయి.